ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం, మొదటి దినముగా ప్రకటిస్తూ ఉన్నాను. తప్పకుండా మీరంతా ఈ ప్రార్థనలో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గోజాడండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము సామెతలు 31వ అధ్యాయము 23వ వచనము. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరు గొనినవాడై ఉండును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన తండ్రి, సర్వ సృష్టికర్త గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. దేశపు పెద్దలతో కూడా కూర్చుండబెడతానని దేవుడు మాటిస్తూ ఉన్నారు. చాలామంది వారి జీవితాలను బట్టి అనుకుంటారు, నా ఆదాయం చాలా తక్కువ, నా కులము తక్కువ, నేను వెనకబడిన మనుష్యుణ్ణి, నేను ఏమీ చేయలేను, ఏమీ సాధించలేను అని అనేక రకాలుగా తమను తాము కించపరుచుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నారు, నీవు ఆయనను వెంబడిస్తే గనక, నీవు ఆయన మీద ఆధారపడితే గనక, సర్వము దేవుని చేతిలో ఉన్నదని నువ్వు నమ్మి దేవునికి నీ జీవితాన్ని అప్పగిస్తే, దేశపు పెద్దలతో కూడా దేవుడు నిన్ను కూర్చోబెట్టాలో, నీ బిడ్డలను కూర్చోబెట్టాలో ఆయనను నిర్ణయిస్తాడు. ఆమెన్. ఆయన చేతికి సమస్తము అప్పగించాలండి. చాలామంది ఏం చేస్తారంటే, తమ జీవితంలో వారికి వద్దనుకున్నవి దేవునికి ఇవ్వడం, తమకు కావలసిన ఆలోచనలు కానీ నిర్ణయాలు కానీ తామే తీసుకోవడం వల్ల దేవుని యొక్క కృప వారి మీదకి రావట్లేదు. ఈరోజు ప్రభు సెలవిస్తూ ఉన్నారు, దేశపు పెద్దలతో కూర్చోబెడతానంటున్నాడు ఆయన, గొప్ప తలగా నియమిస్తానంటూ ఉన్నాడు ఆయన. నీ జీవితంలో ఒక ఉన్నతమైన కృప ఆయన కుమ్మరిస్తానని ఈరోజు ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అటువంటప్పుడు ఆయన వాగ్దానమును నమ్మి, వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించి, మన జీవితాలు, మన ఆలోచనలు, మన అవసరాలన్నీ కూడా ప్రభు చేతికి అప్పగించాలి. ఆయన గొప్ప సర్వ సృష్టికర్త. మరొక మాట చెప్తున్నాడు ఆయన, గవిని యొద్ద పేరు గొనిన వాడై ఉండును. పేరు ప్రఖ్యాతలు దేవుడు దయచేయబోతూ ఉన్నారు నీకు. నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో ఆ ప్రార్థన దేవుని వద్దకు ఈ దినము వెళ్ళింది కనుక ఆయన అంటూ ఉన్నారు, పేరు గొనిన వాడై ఉండును అని. బహుశా కొన్ని కుటుంబాల్లో వారి బిడ్డలు కానీ ఏంటో తెలుసా, త్రోసివేయబడిన వారిగా ఉన్నారు. వీడెందుకు పనికిరానివాడు, ఈమె ఎందుకు పనికిరాదు, రేపొద్దున వీళ్ళ భవిష్యత్తు ఏమీ ఉండదు, నాశనం అయిపోయింది, అంతా అయిపోయిందని ఆ అవమానాలు పడ్డవారిని కూడా ఈరోజు దేవుడు ఎన్నుకోబోతూ ఉన్నాడు. ఆయన ఎన్నిక ఎలా ఉంటుందో తెలుసా, పెంట కుప్పల మీద నుంచి వేదలను లేవనెత్తువాడు ఆయన, సింహాసనం మీద కూర్చుండబెట్టువాడు ఆయన. ఈరోజు బహుశా నా జీవితం అలా అయిపోయింది ప్రభువా అని నువ్వు బాధపడుతున్నావా? నా జీవితం అలా ఉంది ప్రభువా, అటువంటి నిందలు నేను మోస్తున్నాను ప్రభువా అని నువ్వు దుఃఖిస్తూ ఉన్నావా? దేవునితో చెప్తూ ఉన్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. పేరు గొనిన వ్యక్తిగా దేవుడు నిన్ను కూర్చుండబెట్టి నిన్ను ఘనపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇంత గొప్ప కృప నాకు కలగాలంటే, ఈ వాగ్దానం నా పట్ల నెరవేరాలంటే నేను ఏం చెయ్యాలి పాస్టర్ గారు అని అడిగితే నేను ఒకటే మాట చెప్తాను, మొదటిగా ఆయన నీతిని వెతుకు, ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన పనిలో కష్టపడు, ఉపవాసం ఉండు, గోజాడు దేవుని సన్నిధిలో. అద్భుతాలు నువ్వు చెయ్యగలవు ప్రభువా, నీ వల్ల మాత్రమే అవుతుంది ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే దేవుని పాదాలను ఆశ్రయిస్తావో, ఎప్పుడైతే నీ వస్త్రమును కాక నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో చింపుకుని ప్రార్థన చేస్తావో, అప్పుడే దేవుని వాగ్దానం నీ పట్ల నెరవేరుతుంది. ఆమెన్. ఈరోజు చాలామంది జీవితాల్లో ఈ గొప్ప వాగ్దానం నెరవేరబోతూ ఉంది. చాలామంది గొప్ప బ్లెస్సింగ్ ఈరోజు రిసీవ్ చేసుకోబోతూ ఉన్నారు యేసు నామములో. ఆమెన్. దేవుని కృప మీ మీదకి వచ్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.